ఏందో రోజులు ఇట్లా మారిపోయినాయి, లేకపోతే ఈ ఏదో పాస్ అవుట్ అయింది. నాన్న ఈ నస ఆగాలంటే నువ్వు అర్జెంటుగా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకోవాలిరా. ఐడియా. ఏంటది? ఉద్యోగం చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి మనందరినీ పోషిస్తుంది. ఒరే ఎదవా, ఉద్యోగం ఉన్న అమ్మాయి నిన్ను చేసుకోవాలని నీకు కూడా ఉద్యోగం తగలాలి కదా. అయినా నీకు ఉద్యోగం ఇచ్చేది ఎవడున్నాడులే. నా పేరు అవతార్. చాలు, మీరంతా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ కావాలని వచ్చారు, అవునా? ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ అంటే మీకు తెలుసా? ఫీల్డ్ లోకి దిగి న్యూస్ కోసం బోల్డ్ గా వెతకాలి, వెరీ బోల్డ్ గా. న్యూస్ ని అందుకోవటం కోసం ధైర్యంగా ముందడుగు వేయాలి. ఒక్కొక్కప్పుడు న్యూస్ ఈజీగా దొరకదు, కెలకాలి. సాయంత్రం సినిమాకి వెళ్దాం, వస్తావా? రేపు నాకు నిశ్చితార్థం ఇడియట్. రేపు నిశ్చితార్థం అయితే ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్ళడానికి ఏంటో. ఒక్కొక్కప్పుడు దెబ్బలు తింటానికి కూడా రెడీగా ఉండాలి. ఇది ధైర్యం అంటే. నువ్వు ఉండు, మీరంతా పొండు. బాబు, నీ డీటెయిల్స్ చెప్పు. క్లోజ్ ఫ్రెండ్స్ చిన్న అని పిలుస్తారు, లూజ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు అని పిలుస్తారు, మా నాన్న యదవా అని పిలుస్తారు. మీకు ఎలా కావాలో అలా పిలుచుకోండి సార్. ఛాయిస్ నాకే ఇచ్చావా? అవును సార్. ఓకే. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు రథం ఎక్కే ముందు ఏమన్నాడో తెలుసా? ఏమంటాడు? బావా రథం ఎక్కువ అని ఉంటాడు సార్. సార్, అర్జునుడు కృష్ణుడితో ఏమన్నాడో తెలుసా సార్ మీకు? ఏమన్నాడమ్మా? బావగారు మీరు గుర్రాలను పట్టుకోండి, నేను రథం ఎక్కుతాను అన్నాడు సార్. రథం పక్కనే స్పాట్ లో ఉన్నట్టు చెప్తున్నావే. అదంతా మీ అభిమానం సార్. అసలు నీకు ఈ ఉద్యోగం అవసరమా? అవును సార్. అమ్మా నాన్నని పోషించడానికా? లేదు సార్, అమ్మాయిలకి లైన్ చేస్తుంటే ఏ ఉద్యోగం చేస్తున్నావు అని అడిగారు సార్. ఏదో ఒకటి చేయాలి కదా అని అప్లై చేశారు. అసలేం చదువుకున్నావు రాజా నువ్వు? డిగ్రీ పాస్ అయ్యాను సార్. కాపీ కొట్టా? ఒక సబ్జెక్ట్ సార్. పోనీలే. మిగతా 4 మా ఫ్రెండ్స్ రాశారు సార్. రాజా, నీకు జీవిత ధ్యేయం ఏమైనా ఉందా? ఉంది సార్. ఏమిటో? చిన్నప్పుడు మా నాన్న నా పేరు మీద వాత పెట్టాడు సార్. ఎందుకో? ఏదో పనికి మన పని చేశాను సార్. అర్థమైంది. ఇక నుంచి పనికొచ్చే పని చేయటమే నీ ధ్యేయం, అవునా? కాదు సార్, ఏ రోజుకైనా మా నాన్న పెర్ర మీద వాత పెట్టడమే నా ధ్యేయం. ఇంత తలతెక్క సమాధానం చెబుతున్నావు. ఈ ఉద్యోగం నీకు ఎలా వస్తుందయ్యా? ఈ ఉద్యోగానికి కావాల్సిన తలతెక్క వాళ్ళే కదండి. నువ్వే కరెక్ట్. దా సార్, నాకు ఈ జాబ్ వచ్చినట్టే కదా సార్? వచ్చినట్టే. కానీ నేను చెప్పింది చేస్తే. చెప్పండి సార్. నీకు మినిస్టర్ ఢిల్లేశ్వరరావు తెలుసా? ఈ ఢిల్లేశ్వరరావు ఢిల్లీ పెద్దలను పట్టుకుని ఈ ఏరియాలో ధర్మల ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాడు. వాడు 500 ఎకరాల సొంత పొలాన్ని దానికోసం ఫ్రీగా ఇస్తున్నట్టు బెళ్ళప్పిస్తున్నాడు. మిగతా 3000 ఎకరాలు రైతుల దగ్గర కొట్టయిపోతున్నాడు. దానికి నష్టపరిహారంగా రైతులకు బెచ్చం వేస్తున్నాడు. మీకు ఉద్యోగాలు ఇస్తాను, కరెంటు కష్టాలు తీరుస్తానని చెప్పి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ ధర్మల ప్రాజెక్ట్ లో 51% షేర్ మినిస్టర్ ఢిల్లేశ్వరరావుకు ఉంది. ఆ షేరుతో ఆ కరెంటు నమ్ముకొని వేల కోట్లు సంపాదించబోతున్నాడు. బాబాయ్, ఆ 10 ఊళ్ళ జనం మీ చేతుల్లో ఉన్నారు. ఆ థర్మల్ ప్రాజెక్ట్ ఆగకూడదు. అది నేను చూసుకుంటానప్పా, నువ్వు నన్ను చూసుకో. 10 ఏళ్ల జనం నువ్వు అంటే ముందు కదలతారు, నువ్వు అంటే కదలకుండా కూర్చుంటారు. నువ్వు నాకు ఇవ్వాల్సింది. ఏందిరా ఇది? వీడికి ఎంత ఇచ్చినా చాలట్లేదు. కనీసం భోజనం అయ్యేదాకైనా ఆగాలి కదరా. నాకు పులస అంటే ఇష్టం రా. ఇప్పుడు అది ఎట్టా తినాలి? ఇలాంటి ఫామ్ హౌస్ మర్డర్లు ఆడుతూ పాడుతూ వాడు చాలా చేయించాడు. కేసులు కొట్టేయించుకున్నాడు. ఒక సీక్రెట్ మీటింగ్ వాడి పార్ట్నర్స్ తో ఫామ్ హౌస్ లో పెట్టబోతున్నాడు. నువ్వు ఆ ఫామ్ హౌస్ కెళ్ళి వీడియో తీసి ఆ ఎవిడెన్స్ ని నాకిచ్చావంటే ఈ జాబు నీకే రాజా. ఓకే సార్, దానికి సపరేట్ కనెక్షన్ ఈ సాయంత్రం వస్తాను. ఎక్కడికి? లోపల ఏసీ రిపేర్ అన్నారు. అవసరం లేదా? సరే వెళ్ళిపోతాను. దాసు పోనీరా. ఎవరు నువ్వు? సార్ రూమ్ లో ఏసీ పని చేయట్లేదని ఫోన్ చేశారు. ఎవరు పంపించారు? దాస్. సరే పదా. భర్తలకు భార్యలు ఎలాగో నాయకులకు జనాలు అలాగే. వాళ్లకు లొంగినట్టే ఉండాలి, చాటుగా చేసేవని చేసేయాలి. ఇదేసి
లాడర్ ఏమైనా ఉందా? ఉంది. ట్వంటీ 21 years old అమ్మాయిని 21 years old విస్కీని వద్దనకూడదు. రైట్ రారా. వీడు మిరియాలరావు, నా క్వారీలో అకౌంటెంట్. ఇప్పుడు ఈ థర్మల్ ప్రాజెక్ట్ లో మీకు 51% పార్ట్నర్. దొరికేవరా అన్న డాష్గా. One more thing. ఏయ్, ఏమైంది? ఊరే ఓవర్ సైజ్ ఎద్దుల్లారా, ఎంతసేపు తరుముతారా? దొరకలేదని చెప్పండి రా. వెళ్ళండి. పోండ్రా. ఎల్లకపోతే వెళ్ళకపోతే రెండు జరుగుతాయిరా. ఒకటి నేను మిమ్మల్ని కొట్టటం, రెండోది నేను ఇంతవరకు వాడలా. ఊరే, నాకు తెలియక అడుగుతాను, నేను సరిగా కొడుతున్నాను లేకపోతే మీరు కొంచెం ఓవర్గా పడుతున్నారా? హెయిర్ కట్ బాగుంది, ఎక్కడ చేయించావు? మొహం మీద కొట్టకని చెప్పాను, నా గ్లామర్ దెబ్బతింటదని. గాడిదిల్లారా, అసలే పెళ్లి కాలేదు. 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. మొహం మీద కొడితే ఇంకా నా గ్లామర్ దెబ్బతిని నన్ను ఎవరు చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు? మనోడు చావాళ్ళండి, చస్తే వాడు హీరో ఎట్ అవుతాడు. అసలు వాడి కథ నేను ఎందుకు చెప్తాను చూడండి. ఇప్పుడే అసలు కథ మొదలవబోతుంది. ఏమండి, కొంచెం నర్సుని పిలుస్తారా? నేను నర్సునే. ఊరుకోండి, మిస్ యూనివర్స్ నర్సు డ్రెస్ వేసుకొని వస్తే నాకు తెలియదు అనుకుంటున్నారా? ఈ దూకుడికే ఇక్కడికి వచ్చి పడ్డావు. ఎక్కడ పడినా మీ పక్కనే పడ్డాను. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో తెలుసా? ఏ దానయ్యో భగవానో రోడ్డు పైన పడిపోయి ఉంటే దయచేసి ఇక్కడ తీసుకొచ్చుంటారు.